పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండాలజిస్ట్ ఆచార్య పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, మీరు ఎన్నో స్కూల్స్ అలాగే కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక గైడ్ లైన్ ఇస్తూ, సో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు వెళ్తూ మోటివేట్ చేయటం అనేది జరుగుతుంది. సో అలాగే ఇవాళ మాకు కూడా మా వ్యూవర్స్కి కూడా కొన్ని మోటివేషనల్ స్పీచెస్ కావాలని కోరుకుంటున్నాం. సో అలాంటి స్టోరీస్ వినాలని అనుకుంటున్నాం మీ ద్వారా. గురుగారు, జీవితం చాలా అమూల్యమైందని అంటారు. అటువంటి జీవితాన్ని చిన్న చితక సమస్యలతోటి, మార్కులు సరిగ్గా రాలేదనో, లవ్ ఫెయిల్ అయిందనో, సో ఇలాంటి కావాల్సింది దొరకలేదనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా బాగా కుంగిపోతూ అటువంటి లైఫ్ని ఎండ్ చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం నేటి ఆధునిక యువత. సో ఇటువంటి అమూల్యమైన జీవితాన్ని ఎలా మనం మౌల్డ్ చేసుకోవాలి అని అంటారు? ఇది నిజంగా చాలా మంచి ప్రశ్నతో మనం ప్రారంభం చేస్తున్నాం అమ్మా. ఎందువల్ల అంటే మానవ జీవితం అనేది చాలా ప్రధానమైనటువంటిది, విలువైంది, విశిష్టమైంది, విలక్షణమైంది. మరి అటువంటి మానవ జీవితం గురించి మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందు దాని విలువ తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే విలువను బట్టే వినియోగం ఉంటుంది. మనకు ఒక వస్తువు యొక్క విలువ తెలిసిందంటే దాని వినియోగం కూడా దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మానవ జీవితం యొక్క విలువను తెలుసుకునే ఒక అద్భుతమైన ఒక కథ ఉంది. దాన్ని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అది ఒక అరణ్యానికి దగ్గరగా ఉన్నటువంటి అందమైన గ్రామం, చాలా అందమైన గ్రామం. అక్కడ చిన్నతనంలోనే తల్లి తండ్రిని కోల్పోయిన ఒక బాలుడు ఉంటాడు. వాడు ఎట్లా అంటే ఆ గ్రామంలోనే అందరికీ సహాయకారిగా ఉంటాడు. కాబట్టి అందరు కూడా వాడిని తమ పిల్లవాడిలాగా భావించి పెంచుతూ ఉంటారు. ఆ గ్రామంలో ఏ అవసరం ఉన్నా దగ్గర ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళి అవన్నీ తీసుకొని అరణ్యంలో ఉన్నటువంటి వస్తువులు, అరణ్యం మనకు అన్నీ ఇస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని తీసుకొని గ్రామంలో వాడుకుంటూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఆ పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడు అయిపోతాడు. కాలం అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, దినయామిన్యం సాయం ప్రాతః అని. మరి ఈ క్రమంలో వానికి యుక్త వయస్సు వస్తుంది, కానీ అందరికీ సహాయం చేస్తూ అదే జీవితంగా వెళ్ళిపోతుంటాడు. మరి ఈ నేపథ్యంలో కొంతమంది వాడిని ఒకరోజు పిలుస్తారు. పిలిచి, బాబు ఇప్పుడు నీవు పెద్దవాడి అయిపోయావు, నీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోవాలి. దానికి ముందు నీకు ఒక జీవిక అనేది అవసరం, ఒక ప్రొఫెషన్ కావాలి. అంటే నాకేం తెలియదు అంటాడు. అంటే నీవు ఆలోచించి, నీలో చాలా రకాలైన టాలెంట్స్ ఉన్నాయి, మాకు హెల్ప్ చేస్తుంటావు కాబట్టి మాకు తెలుసు. మరి నీకు ఏదైతే నిజంగా నువ్వు చేయగలవో అటువంటి పనిని నువ్వు ఎంచుకోవాలి. ఎంచుకొని ఆ పనిలో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే రేపొద్దున నీకు ఒక ఫ్యామిలీ అంటే ఏర్పడుతుంది. ఆ ఫ్యామిలీని కూడా నువ్వు కాపాడుకోగలవు. దట్స్ యువర్ డ్యూటీ అని చెప్తాడు. మరి ఆ అబ్బాయికి అన్ని రోజులు హాయిగా నిద్ర పట్టింది, కానీ ఆ రోజు నిద్ర పట్టలేదు. ఏంటి, ఎలా నేను ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే, సరే ఏదైనా ఉద్యోగం చేద్దాం, కొలువు అంటారు ఆ కాలంలో. మరి అది రాజుల యొక్క కాలం. మరి కొలువు చేద్దామంటే సరి అయినటువంటి విద్యా అర్హతలు లేవు, ఎవరు చదివించలేదు. మరి ఏదైనా వ్యాపారం, వాణిజ్యం అలా చేద్దామంటే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. మరి ఏం చేయాలి అంటే సర్వీసెస్, ఏదైనా ఒక సర్వీస్ చేయాలి. ఏ సర్వీస్ కనుకైతే అంటే ఇప్పుడు మోడర్న్గా కూడా మనం సర్వీసెస్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాం. సాఫ్ట్వేర్ కూడా ఒక సర్వీసే కదా. అలా అప్పటి కాలంలో నేను ఏదైనా ఒక పనిని ఏది చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు. మరుసటి రోజు కూడా ఆలోచనలోనే అరణ్యం వైపు వెళ్తున్నప్పుడు ఒక అతను అరణ్యం నుంచి, అతనికి తెలిసిన వాడే, కట్టెల మోపును తల మీద పెట్టుకొని వస్తుంటాడు. అప్పుడు ఇతను అడుగుతాడు, ఏంటి ఇది, ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, మన ఇళ్లలో అంతా వాడేది అప్పట్లో కట్టెల పొయ్యితోనే చేసేవాళ్ళు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంధనం ఇదే కదా. నేను పొరుగు గ్రామాల్లో అంతా కూడా ఈ అరణ్యం మనకిచ్చేటువంటి చెట్లతో ఈ కట్టెలను నేను తయారు చేసుకొని వెళ్ళి అమ్ముతుంటాను. బొగ్గులు కూడా వాళ్ళు చాలా ఇష్టపడతారు, కొంటారు. అప్పుడు ఫ్లాష్ అవుతుంది, ఇది బాగుంది, మనకు బొగ్గులు బిజినెస్ చేయొచ్చు మనం. ఎందుకంటే దానికి కావాల్సింది ఏం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. అరణ్యం మనకు చెట్లను ఎండ్లెస్గా ఇచ్చింది ఆ కాలం కాబట్టి, గ్రీనరీ ఉంది. మరి ఆ కాలంలో ఈ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు కాబట్టి, ఇప్పుడున్న గ్రీన్ లాస్ కూడా లేవు కాబట్టి, అబండెన్స్ ఉన్నందువల్ల మనకు వినియోగానికి కావాల్సిన చెట్ల నుంచి మనం తీసుకుందాం.
బొగ్గులుగా ఎలా చేస్తారు అంటే చెప్తాడు ఇలా అని. అన్నీ సరిపోయినాయి. మరి స్టార్ట్ కావాలంటే ఒకటి లేదు, అదేంటి అంటే గొడ్డలి. మరి అతను తెలిసిన ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, తన పరిస్థితి చెప్పి ఇలా ఉంది, నాకు ఒక యాక్స్ ఇవ్వగలవా, గొడ్డలి ఇస్తే కనుక నా జీవితాన్ని నేను ప్రారంభం చేసుకున్నాను. అందరికీ ఆ పిల్లాడంటే చాలా ఇష్టం, ముచ్చట కూడా. సరే, సాయంత్రానికి కనపడు. ఇతనికి రోజు ఎలా గడిచిపోయేదో తెలియదు, కానీ ఆ రోజు కొత్త జీవితం కాబట్టి పొద్దున్నుంచి మధ్యాహ్నం కావడానికి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం కావడానికి ఒక యుగం గడిచినట్టు అయిపోయింది. అనుక్షణం చూస్తున్నాడు. అంటే మనం ఒక పని మీద ఉన్నట్టయితే కాలం అనేటువంటిది అనుక్షణం ఎలా వెళ్తుందో మనం గమనిస్తాం. అలా లేనప్పుడు వెళ్ళిపోయింది అసలు పట్టించుకో. మరి ఈ అబ్బాయి కూడా సాయంత్రం ఇలా అవుతోంది, వెంటనే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు. అడిగితే ఆయన ఊరికే చూపించాడు, అటువైపు చూడు, పెద్ద గొడ్డలి తయారు చేసి పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. ఇక ఇతని ఆనందానికి అవధులు లేవు. వెంటనే తీసుకొని మరుసటి రోజు 4 o'clock నేను స్టార్ట్ అయ్యి వెళ్ళాలి అని 4కే బయలుదేరాడు ఇంటి నుంచి. అరణ్యానికి వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ కొన్ని చెట్లను అతను పడగొట్టడం, వాటిని తీసుకొచ్చి చిన్న కొమ్మలుగా దాన్ని నరకటం, ఆ తర్వాత వాటిని బొగ్గులు చేయటం, వాటిని సమీప గ్రామాల్లో అమ్మటం. ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత అతని కొత్త టెక్నిక్స్ కూడా వచ్చేసాయి. అందువల్లే మనం ఏమంటామంటే ఎవరైనా మొదలు పెట్టడం కష్టం, ఇనర్షియా అనేది ఉంటుంది. అందుకే మనం గూడ్స్ ట్రైన్ కనుక చూసినట్టయితే స్టేషన్లో కదిలేటప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. అంటే ఇనర్షియా ఆగిపోయింది. కదలాలి అంటే పెద్ద సౌండ్ వచ్చి ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేసిందా ఇక అది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అబ్బాయి జీవితంలో కూడా కొత్త ప్రొఫెషన్ అనేది స్టార్ట్ అయింది. మరి వెంటనే అతను ఏం చేశాడంటే వెంటనే ఈ ప్రొఫెషన్ ఇంకా రకరకాలుగా మౌల్డ్ చేసుకుంటూ కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకున్నాడు. కొత్త గ్రామాల్లో కూడా ఆయన పేరు అనేది వచ్చేసింది. మరి ఇలా ఉన్నటువంటి ఆయన జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. అదేమిటి అంటే ఒకరోజు అతను ఇంకా కాస్త లోపలికి వెళ్దాం, అరణ్యంలో చుట్టుపక్కలే చూస్తున్నాడు. లోపలికి వెళ్తే ఇంకా మంచి వృక్షాలు ఉంటాయేమో అని ఇంకా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక టర్నింగ్ ఉండింది. ఆ టర్నింగ్ ఇలా తిరిగి ఒక దృశ్యం చూశాడు. అక్కడ ఆగిపోయాడు. అదేమిటి అంటే మనం వెనక్కి వెళ్ళాలి. ఆ రాజ్యానికి అంతటికీ ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కూడా చాలా మంచి పరిపాలన ఇచ్చేవాడు. ఆయనకు తగినటువంటి మంత్రి ఉండేవాడు. ఇద్దరు కూడా యంగ్ పీపుల్, వాళ్ళు అడ్వెంచరిస్టిక్గా ఉండేవాళ్ళు. అయితే ఆ రాజు వేట అనేటువంటిది కూడా ఎవ్రీ మంత్ వెళ్ళేవాడు. అసలు వేట అనేది రాజధర్మం. వేట ఎందుకు చేస్తారు రాజు అంటే ఆయనకు పని లేకనో లేక క్రూర మృగాలను హింసించాలనో ఉద్దేశంతో కాదు. అసలు వేట అనే ధర్మం ఏంటి అంటే అప్పట్లో పాఠశాలలు, వేద పాఠశాలలు అన్నీ కూడా గ్రామాల్లో కాకుండా అరణ్యాలకు దగ్గరగా ఉండేవి. మరి ఆ అరణ్యాల్లోంచి ఏదైనా క్రూర మృగం వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు రాజుకు రిపోర్ట్ చేసేవాళ్ళు, కొంచెం సంరక్షించండి, ప్రొటెక్టర్స్ ఫ్రమ్ ది వైల్డ్ యానిమల్స్. అలాగే మహర్షులు తపస్సు కూడా అరణ్యాల్లోనే చేసుకుంటారు. వాళ్ళ ఆశ్రమాల మీదకి ఏవైనా వచ్చి జంతువులు పడుతూ ఉంటే వాళ్ళు కూడా సమాచారం ఇచ్చేవాళ్ళు, ఇలా మా యజ్ఞము అది చేసుకోవాలి. ఆశ్రమాలను కానీ పాఠశాలను కానీ ప్రొటెక్ట్ చేయడానికి వేటకు వెళ్ళేవాడు. ఆ రోజు ఆ రాజు కూడా వేటకు వచ్చాడు. రాజు అంటేనే ఎలా ఉంటాడు, సకలమైన ఆభరణాలతో, దివ్యమైన కిరీటంతో, వర్చస్సుతో ఉండు. మరి అతని గుర్రం కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళటం వల్ల మిగతా వాళ్ళ నుంచి తప్పిపోయి అతను సపరేట్ అయిపోయాడు. ఆ రోజు ఎండ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆ గుర్రం కూడా వెళ్ళలేకపోయింది. ఇతను స్పృహ తప్పి పడిపోయాడు. రాజు పడిపోయాడు. మరి ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఈ అబ్బాయి చూసిందే ఆ రాజును పడిపోయిన రాజును చూశాడు. వెంటనే ఏమనుకున్నా అంటే ఇతను ఎవరో నాకు తెలియదు, కానీ మన రాజయ్య ఉంటాడు, ఎందుకంటే ఆ లక్షణాలు అట్లే ఉన్నాయి. ఫస్ట్ నేను ప్రొటెక్ట్ చేయాలి, లేకుంటే వైల్డ్ యానిమల్స్ వస్తాయి కాబట్టి అతన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. చేసిన వెంటనే రాజు కాబట్టి వెంటనే అతను కాన్షియస్ అయ్యి ఎలా వచ్చాను ఏంటి అంటే చెప్పాడు. ఆనందపడి చేతికి ఉన్నటువంటి ఒక రింగ్ తీసి ఇచ్చాడు. ఇచ్చి రేపు నీవు నా కోర్టుకు, రాజ్యానికి రా, సభకు రా, అక్కడ నీకు సన్మానం చేస్తాను అంటే ఏమంటాడంటే మాకు సన్మానాలు అవన్నీ తెలియదండి, మీరు రాజు అని కూడా నాకు తెలియదు, మీరు చెప్తేనే తెలిసింది, ఏదో ఒక సాటి మనిషి అని నేను చేశాను కానీ నాకు ఇలా ఒక ప్రతిఫలాపేక్షతో నేను చేయలేదు. అప్పుడు రాజు అంటాడు, ఏమన్నావు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేశావు,
కాబట్టి నీకు సన్మానం కాదు ఘన సన్మానం చేస్తాను అంటాడు. అది ఎలా ఉంటుందో మనకేది తెలియదు. కాబట్టి అది వద్దండి అంటే, లేదు మరి నన్ను ఎవరు రాణిస్తారు అంటే, ఈ రింగ్ ఇచ్చాను కదా ఇది చూపిస్తే డైరెక్ట్గా నేను అంతఃపురంలో ఉన్నా తీసుకొస్తారు అని వెళ్ళిపోతాడు. ఇతను మరుసటి రోజు ఇతని డ్రెస్ కూడా సరిగా ఉండదు, కానీ ఉన్న దాంట్లోనే అక్కడికి వెళ్తే అనుకున్నట్టే బయటికి పంపిస్తారు. అప్పుడు అతను గుర్తొస్తుంది ఈ రింగ్ చూపించాలి అని ఆ రింగ్ చూపిస్తాడు. వెంటనే వాళ్ళు ఈ రింగ్ ఉందా అని ముందు చెప్పలేదే అని డైరెక్ట్గా రాజు ఎక్కడున్నాడో అక్కడ తీసుకెళ్తాడు. అప్పుడు రాజు పెద్ద సభలో ఉంటాడు. మరి ఇతన్ని తీసుకెళ్తే రాజు చూపిస్తాడు, నన్ను ఈరోజు మీ మహారాజు బ్రతికి ఉన్నాడు, సింహాసనంపై ఉన్నాడంటే కారణం ఈ యువకుడే. అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తే అప్పుడు అంటాడు, ఈయనకు నేను ఘన సన్మానం చేయాలి అని అనుకున్నాను, మరి మీరేమంటారంటే అందరూ కూడా దానికి అంగీకారం తెలుపు. అప్పుడు వెంటనే మంత్రి వైపు చూసి ఏదో సైన్ చేస్తాడు, అలా ఇండికేట్ చేస్తాడు. మంత్రి ఇతన్ని ఒక రథంలో తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదేంటి ఘన సన్మానం అన్నారు, ఇది ఊర్లో చేయరేమో ఊరు బయట చేస్తారేమో అనుకుంటాడు. ఇంకా చాలా దూరం అయ్యేసరికి భయం అవుతుంది, ఎందుకు కొత్త కదా, ఘన సన్మానం అంటే ఏం చేస్తారో తెలియదు. ఒక పెద్ద ఎస్టేట్ లాగుంటుంది, దాంట్లోకి వెళ్ళిపోతారు, అన్ని చెట్లు. మరి దాంట్లో రథం ఆగిపోతుంది. మంత్రి ఏమంటా అంటే, చూసావా ఇది అంటే, చాలా పెద్ద తోట, ఈ తోట నీదే, ఈరోజు రాజు ఇచ్చాడు, ఈరోజు నుంచి నీదే అని వెళ్ళిపోతాడు. అప్పుడు మన వాడు చేసిన పని ఏంటంటే, ఓహో రోజు నేను రాజు అడిగింటాడు ఏం చేస్తావంటే బొగ్గులు అమ్ముతాను. ఓహో నేను ప్రతిరోజు అడవికి వెళ్ళి బొగ్గులు అమ్మకుండా నాకు ఆ చెట్లున్న తోటే ఇచ్చాడు కాబట్టి మరీ మేలని అక్కడ పూరి గుడిసె వేసుకొని రోజు చెట్లను నరకడం, బొగ్గులు చేసి మళ్ళీ అమ్ముకుంటూ ఉంటాడు. అదే ప్రొఫెషన్. ఇలా ఎన్ని అవుతాయంటే ఆ మొత్తం చెట్లు అయిపోయి ఒకే ఒక చెట్టు ఉండి ఒకే ఒక కొమ్మ ఉంటుంది. ఇతను కూడా చాలా పెద్దవాడు, అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాడు. కన్ను సరిగ్గా కనపడదు, చేతికి శక్తి ఉండదు. ఆ రోజు అనుకుంటాడు ఆ కొమ్మను కొడతాడు కానీ బొగ్గులు చేయలేకపోతాడు. ఈరోజు శక్తి సరిపోవటం లేదు, సరే నాకు మామూలుగా కొంత డబ్బు వచ్చేది, ఈరోజు కొమ్మనే అమ్మటం వల్ల అంతకంటే కొంచెమైనా వస్తే పర్వాలేదని అలా బజార్లోకి తీసుకొని వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక వ్యాపారి చూస్తాడు. ఎందుకంటే అద్భుతమైనటువంటి అరోమా వస్తూ ఉంటుంది. చూసి రమ్మంటాడు లోపల. నేనేం తప్పు చేయలేదండి, ఎందుకు పిలుస్తున్నా అంటే, లోపలికి రా అంటాడు. డైరెక్ట్గా ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు అంటాడు, నీకు 10,000 వరహాలు ఇస్తాను, అది ఇస్తావా? 10,000 వరహాలు ఇస్తారా అంటే, అవును అని. సరే 20,000 వరహాలు ఇస్తాను, ఆ కొమ్మ నాకు ఇచ్చి. నిజంగా వింటున్నానా అని అనుకుంటాడు. ఇక లాస్ట్కు ఆయన ఏమంటాడంటే, ఇట్లా కాదు 50,000 వరహాలు తీసుకొని అది ఇచ్చేయని తీసుకొని పంపించేస్తాడు. అది తీసుకొని ఒక్కసారి ఆ పూరి గుడిసెలో వచ్చి చూస్తాడు. ఒక్క కొమ్మకు నేను అడగకుండానే అప్రయత్నంగానే 50,000 వరహాలు వచ్చాయి. అంటే మరి ఈ కొమ్మలు, ఈ చెట్లు, ఇంత పెద్ద తోటకు విలువ ఏంటి? దాన్ని తెలుసుకోకుండా ఆయన రాజు ఏమిచ్చాడు? ఎగ్జాక్ట్గా ఇదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. జీవితంలో మనకు భగవంతుడు ఏమిచ్చాడు అంటే, ప్రతి ఒక్కరికి కూడా పెద్ద చిన్న అలాగే స్త్రీ పురుషులనే తేడా లేకుండా జీవితంలో ఆయుష్ అనేది ఇచ్చాడు. ఆ దాంట్లో ప్రతిరోజు కూడా ఒక చందన వృక్షమే. అసలు ఆ మహారాజు ఇచ్చింది చందన వృక్షం, చందన తోటని ఇచ్చాడు అతను. అంటే ఎప్పటికీ అతనికి బేదరికం రాకుండా ఉండాలి అని తన హై క్వాలిటీ చందనం శాండల్వుడ్ ఎస్టేట్ ఇచ్చాడు. దాన్ని తన బొగ్గులుగా మార్చి ఇలా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం తెలుసుకోవాలంటే, మన జీవితంలో ప్రతిరోజు కూడా ఒక శాండల్ ట్రీ అంటే ఆ చందన వృక్షమే. మనం దాన్ని శాండల్ ట్రీగా అంటే చందన వృక్షంగా మార్చుకొని మనం అద్భుతమైన ప్రగతి సాధిస్తాము, లేదా అతనిలాగా బొగ్గులుగా మార్చి నిరుపయోగంగా చేసుకుంటామో అది మన చేతుల్లోనే. వెరీ నైస్ గురుగారు. లాస్ట్ వరకు కూడా దీని యొక్క నీతిని నేనైతే గ్రహించలేకపోయాను. ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి గ్రహించుకుంటూ వచ్చానమాట. ఒక స్టేజ్లో అంటే ప్రపంచం మొత్తంలో ఎవడు కూడా పనికిరాని వాడు అంటూ ఉండడు. ప్రతి ఒక్కడికి ఏదో ఒక పని, ఒక టాలెంట్ అనేది ఉంటుందనే విషయాన్ని గ్రహించాను. రెండో స్టేజ్లోకి వచ్చేటప్పటికల్లా సో రాజు దగ్గర నుంచి అతను కాపాడిన స్టేజ్లో శ్రీకృష్ణుడు చెప్పాడు భాగవతంలో, సో నీ పని నువ్వు చెయ్యు, ఫలితం ఆశించద్దు అని. ఫలితం ఆశించకుండా ఆయన పని చేశాడు. మూడో స్టేజ్కి వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఆపర్చునిటీని కూడా సరిగ్గా గుర్తించగలగాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది.
చాలా మంచి స్టోరీ చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.